చలిపులి పంజా విసురుతుందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత అయితే మాత్రం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే అవతల విశాఖపట్నము, అరకు, విజయనగరము, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా 5 జిల్లాల్లో కూడా చలి తీవ్రత మాత్రం విపరీతంగా ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 6:30, 7 అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మంచు దుప్పటి నుంచి పల్లెలు అయితే బయటికి రానిటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం చూడొచ్చు జాలువారే కొండల నుంచి అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా మంచు దుప్పటి కప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఈ ప్రాంతాలకి ఇప్పటికే విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతాలకి అయితే ఎక్కువగా పర్యాటకులు కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు ప్రాంతానికి అయితే మాత్రం ఇప్పటికే వలస పువ్వులు కూడా పూస్తున్న కారణంగా ఆ యొక్క పసుపుదనంతో సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణంగా మరింత సుందరంగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మేఘాలు కూడా మన పక్కనే ఉంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ మంచుతో కురిసినటువంటి మంచు మేఘాలు, అలాగే మా నార్మల్గా ఉన్నటువంటి మేఘాలు ఇవన్నీ కూడా మా చేతికి అందుతాయా అనే విధంగా అయితే మాత్రం కనుమిందు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ చలి తీవ్రతకు అయితే మాత్రం పల్లెలన్నీ కూడా పూర్తిగా ఈ మంటలకే పరిమితం, చలి మంటలకు కాంకొని పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చలిమంటలకు కాంకొని ప్రజలంతా కూడా ఉపశమనం పొందుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రతి వీధిలో కూడా ఇదే పరిస్థితి కూడా ఏర్పడుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే విజయనగరం సంబంధించినటువంటి కొన్ని పల్లెల్లో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాము. ఈ పల్లెల్లో ఏ విధంగా మంటలు కాంకుంటున్నారో, చలి తీవ్రత ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే అంశాన్ని వాళ్ళ మాటలు నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరగా చుట్టూ కూడా మంచు దుప్పటైతే తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. పల్లెల్లో అంతా కూడా పూర్తిగా చలిమంటలకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం మనమైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పల్లెల్లో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. ఇక్కడ పల్లెల్లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంటలకే పరిమితం అవుతూ ఈ విధంగా చలిని కాంకుంటూ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ మంట కాంకుంటూ చలిని సేద తీరుతున్నటువంటి నేపథ్యం కూడా మనకైతే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడైతే కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఆ చలి కాంకుంటూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏంటి చలి తీవ్రత ఎక్కువగా ఉందా? బాగా చలి ఎక్కువ ఉన్నదండి. మాకు ఎటువంటి చలికోట్లు కానీ ఏటి రెయిన్ కోట్ కానీ ఏది సదుపాయం గవర్నమెంట్ నుంచి. అంటే ఎప్పటి నుంచి మీకు చలి తీవ్రత ఎక్కువ ఉంది? బాగా ఒక నెల నుంచి, ఈ నెల నుంచే బాగా ఎక్కువైపోయింది. బాగా ఎక్కువగా ఉంది. మాకు ఏ పరిమితము లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సదుపాయం లేదు. ఇంకా ఇక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నారు. పెద్దయినా మీరు గతంలో ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఈ విధంగా చలి ఈ ఏడాది చలి ఎక్కువగా ఉందా, సేమ్ ఇందులో ఎంతకంటే ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉంది చలి, ఎంతకంటే ఎక్కువగా ఉంది. ఇటువంటి చలి ఇంతకు మునుపు ఎప్పుడు ఉన్నదా? ఇదే ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం వర్షం మీద చలి ఎక్కువైంది. అంటే వర్షాలు ప్రస్తుతం పడట్లేదు కదా, చలి జనరల్గా తగ్గాలి కదా, పెరుగుతుంది. మరి మంచు పడుతుంది, చలి ఎక్కువైంది. ఓకే, చూసాం కదా. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, మంచు ఎక్కువగా కురుస్తున్న కారణంగానే చలి ఎక్కువగా వేస్తుంది. అదేవిధంగా ఒకవైపు గాలి కూడా ఎక్కువగా వేస్తుంది. గాలి రావడంతో చలి కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఇక్కడ ఉండమని చెప్తున్నారు. ఇదే విధంగా ఒకే గ్రామం చూసుకుంటే ప్రతి వీధిలో కూడా ఈ చలిమంటలు వేసుకునే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చలిమంటలు ఇంకా ఇంకో మంట దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఈ చలి యొక్క తీవ్రత ఎలా ఉందని వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ఈ విధంగా మంటలు కాంకుంటూ ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రజలంతా కూడా మంటలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. చలి తీవ్రతకు అయితే ఎక్కువగా ఉండడంతో పూర్తిగా సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసాం ఇంతవరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో కూడా ఇటువంటి చలిమంటలు కాంకుంటూ ప్రజలైతే సేద తీరుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పెద్దయినా చెప్పండి, ఎప్పటి నుంచి మీరు మంటలు వేస్తున్నారు? ఈ చలి తీవ్రత ఎప్పటి నుంచి ఉంది అంటే ఎక్కువగా? నెల రోజుల నుంచి అండి. నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు ఈ విధంగా ఉందా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. అంటే ఎంత తీవ్రత, మరి మీకు కొంచెం అనుభవం ఉంది కదా, ఇంత భారీగా మంటలు వేసుకొని ఈ విధంగా చలి తీవ్రత కావుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? చలి తీవ్రత ఎందుకు వస్తుంది అంట? అంటే వర్షాలు ఎక్కువ వచ్చాయి ఈ సంవత్సరం. వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది వచ్చింది. అయితే ఈ వర్షాల కారణంగానే ఇప్పుడు మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది కదా, చల్లని గాలి వేస్తుంది, చీతగాలి, దీని కారణంగా కూడా ఎక్కువగా అవుతుంది కదా. మంచు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మంచు కూడా ఎక్కువ పడుతుంది, దానివల్ల కూడా చలి ఎక్కువైంది. సో చూసాం కదా, మంచు ఎక్కువగా కురుస్తుంది, శీతగాలి అంటే గాలి ఎక్కువగా వేస్తుంది. గాలి ఎక్కువగా వేయడంతో మంటలు ఈ విధంగా కాంకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇలాగా
చలికాలం కూడా మంట దగ్గరికి అయితే శాతీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మాత్రం చూడొచ్చు దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలోనే కాదు, ఈరోజు చూసుకుంటే దక్షిణ భారతదేశం అంతా కూడా పూర్తిగా గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానంగా చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ కూడా ఒకవైపు అయితే దీనికి ఆ విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ప్లాస్టిక్ వాడకాలు లేదా దీనికి సంబంధించిన కాలుష్యాలు కూడా ఎక్కువగా జరుగుతున్న కారణంగా పూర్తిగా వాతావరణం కూడా సమతుల్యంగా లేకపోవడంతో ఇటువంటి కారణాలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా మాత్రం చూడవచ్చు ఎన్నడూ గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎక్కువగా చలి లేదంటూ కూడా కొంతమంది అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సుమారుగా చూసుకుంటే 50-60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి కూడా మేము గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి ఇంత భారీగా ఇంత ఎత్తునైతే మాత్రం మేము మంటలేసుకుని లేము. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి ఈ విధంగా ఈ చలి అయితే మాత్రం మమ్మల్ని నుంచి కాపాడాలంటే ఖచ్చితంగా ఈ విధంగా మంటలేసుకుంటే కానీ తీవ్రత తగ్గట్లేదంటూ చెప్తున్నారు. యువకులు కూడా ఉన్నారు, ఆ యువకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా మాట్లాడడం కూడా అంటే అంతా చలి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది. నేపథ్యంలో మాట్లాడలేకపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడవచ్చు చలి తీవ్రత అయితే మాత్రం దారుణంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా మంచు దుప్పటి పల్లెల్లో మొత్తాన్ని కూడా మంచు దుప్పటి కప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూడవచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, ఒకవైపు విజయనగరం జిల్లా కావచ్చు, అలాగే అరకు లంబసింగి ప్రాంతాల్లో చూసుకుంటే పూర్తిగా గణనీయంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే ఈ ప్రాంతాలకు కూడా టూరిస్టులు కూడా వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడే ఆ మేఘాల నుంచి అయితే కొండల మధ్యలో ఉన్నటువంటి మేఘాలు కూడా ఆయా యొక్క ప్రాంతంలో పైకి వస్తున్నటువంటి కనుమింది చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచు, మరొక వైపు ఈ చలి, ఇవన్నిటికీ కూడా అక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులు, అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అంతా కూడా ఒక కనువిందు చేసే విధంగా ఉంటాయి కాబట్టి సీజనల్గా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా మరొక వైపు వలస పువ్వులు కూడా ఈ కాలంలో పూస్తాయి కాబట్టి మరింత అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు సౌందర్యంగా కనిపించడంతో మరింత పర్యాటకం కూడా పుంజుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇంతటి చలి అయితే మాత్రం ఇంతకు మునుపు ఎప్పుడూ లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.